I'm very glad to meet you all through Zoom to share the word of God today. జూమ్ ద్వారా మేము అందరిని కలుసుకొని మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Yeah, God has been very faithful to us in the past days. గత కొంతకాలం నుంచి కూడా దేవుడు మన ఏళ్ళ ఎంతో కృప చూపిస్తూ వస్తున్నారు. God who has called us is very faithful. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. The question is whether we are faithful to God. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం నమ్మదగిన వారంగా ఉన్నామా లేదా? Yeah. One of the complaints God has against the people of Israel is mentioned in the book of Hosea, chapter 4 and verse 1. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు మీద కలిగి ఉన్న అక్కడ సమస్య ఏంటంటే Hosea chapter 4 and verse 1. హోషేయ 4వ అధ్యాయం 1వ వచనం. Hear the word of the Lord, you children of Israel, for the Lord has a controversy to bring with the inhabitants of the land. For there is no faithfulness or mercy or knowledge of God in the land. ఇక్కడ మనం హోషేయ 4:1 చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు వారారా మీరు ఆలకించుడి. And second verse ends with the phrase that they are committing adultery. ఇక్కడ రెండవ వచనంలో ఏముందంటే వారు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, దేవుని గురించిన జ్ఞానం లేదు. So the first sin God mentions is that they are not faithful. ఇక్కడ దేవుడు ప్రస్తావించిన మొట్టమొదటి పాపం ఏంటంటే వాళ్ళు నమ్మదగిన వారుగా విశ్వాసంగా లేరు. Yeah, it is not the faithful in small things that you are they are telling lies, that they are not returning the items they got from their friends, nothing like that. అంటే ఇదేదో అబద్ధాలు చెప్పటం, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న వస్తువులు ఇవ్వకుండా ఉండటం, అలాంటి చిన్న చిన్న విషయాలు కాదు ఇక్కడ. It is more than that. దానికంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. God has chosen the people of Israel to be holy priesthood and a nation of kings. దేవుడు ఇశ్రాయేలును ఎందుకు ఏర్పరచుకున్నాడంటే రాజులైన యాజక సమూహంగా ఉండాలని. Yeah, that we read in the book of Exodus chapter 19. నిర్గమకాండము 19వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. And verse 5 and 6. 5, 6 వచనాలు. Exodus నిర్గమకాండము 19వ అధ్యాయం chapter 19. 19వ అధ్యాయం and verses 5 and 6. 5, 6 వచనాలు. I'll just read. Now therefore, if you obey my voice and keep my covenant, then you will be my special treasure out of all the peoples, for all the earth is mine, and you will be for me a kingdom of priests and a holy nation. These are the words which you shall speak to the children of Israel. ఇక్కడ 5, 6 వచనాలు మనం చూసినట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. Yeah. So God says that they are going to be a special people. నా స్వకీయ సంపాద్యము అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. Special treasure. నా స్వకీయ సంపాద్యం. You know, when we will use the word treasure, ఇక్కడ నా సంపాద్యము అని ఎప్పుడు మనం మాట్లాడతాం? suppose a husband and wife get married and for many years they don't have children, భార్య భర్తలు వివాహమైంది, అనేక సంవత్సరాలకు పిల్లలు లేరు, and after long years they get a baby, అనేక సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టాడు, and they will say this is our treasure. మాకెంతో అపురూపమైన వాడు అని వాళ్ళు చెప్తారు. They will protect the child with much care. ఆ బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. They will love the child with all love. ఆ బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. The same mind God has for the people of Israel. దేవుడు కూడా ఇశ్రాయేలు పట్ల అదే మనసును కలిగి ఉన్నారు. Yeah, special treasure. నా స్వకీయ సంపాద్యము. And then he says you will be a kingdom of priests, యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు, a holy nation. పరిశుద్ధమైన జనముగాను దేశముగాను ఉంటారు. What a word God says about his people. నిజంగా దేవుడు తన ప్రజల గురించి ఎంత గొప్ప మాటలు ఇక్కడ చెప్తున్నారు కదా. To the same people, when we read in Hosea chapter 4 and verse 1, అదే వాళ్ళ గురించే హోషియా 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే, what he says, ఆయన ఏం చెప్తున్నారు అక్కడ? there is no faithfulness and there is no mercy and there is no knowledge of God.
ఇక్కడ సత్యమును గురించి కనికరము గురించి దేవుని గురించిన జ్ఞానము మీ అందు లేకపోవట చూచి Might be when we started our Christian life, we were a treasure unto God. మన క్రైస్తవ జీవితం మనం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క స్వకీయ సంపాద్యంగా మనం ఉండుండొచ్చు. We were a special people to God. దేవునికి మనం ప్రత్యేకమైన వారంగా ఉండుండొచ్చు. But God is interested to know our present condition. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. Are we still a special treasure for God? నిజంగా దేవునికి స్వకీయ సంపాద్యంగా ఇంకా మనం ఉన్నామా? Yeah. Are we the priests and kings? మనం రాజులుగాను యాజకులుగాను ఉన్నామా? Yeah. In Peter, 1 Peter chapter 2 and verse 9, మొదటి God says about his selection. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తను ఎటువంటి వారిని ఏర్పరచుకున్నాడో మనం చూస్తూ ఉంటాం. We are a chosen generation, a royal priesthood, a holy nation, peculiar people, to show forth the praises unto all the earth. ఇక్కడ మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. So it is not only to the people of Israel, God said that you are going to be the kingdom of priests and you are a special people. కేవలం ఇశ్రాయేలు వారికే దేవుడు ఇక్కడ చెప్పట్లేదు కానీ మీరు రాజులైన యాజక సమూహంగా ఉంటారని. Now to us also he is telling in the first book of Peter, it is for the New Testament people. పేతురు రాసిన మొదటి పత్రికలో క్రొత్త నిబంధన ప్రజలకు మన గురించి కూడా అదే రాయబడి ఉంది. It is for you and me. ఇది నీ గురించి నా గురించే. What does God say? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? You are a chosen generation. మీరు ఏర్పరచబడిన వారు. You see, billions and billions of people are there in this world. వేల వేల కోట్ల మంది, వందల కోట్ల మంది ఉన్నారు ఈ లోకంలో. But very few are chosen. కానీ కొద్ది మంది మాత్రమే ఏర్పరచుకోబడ్డారు. Even in Andhra and Telangana, crores of people are there. But how many people are chosen? ఆంధ్ర తెలంగాణ కూడా కొన్ని కోట్ల మంది ఉన్నా కానీ ఎంత మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు? Very few people God has chosen. చాలా కొద్ది మంది మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. And those who are hearing me, you are one of them. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వింటున్నారో మీరు కూడా వారిలో ఒక్కరిగా ఉన్నారు. How much we have to be thankful to God. మరి దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. Lord, what special thing you have found in me, Lord, that you have to choose me. ప్రభువా, నీవు నన్ను ఏర్పరచుకోవటానికి నాలో ఏ ప్రత్యేకత ఉందని అసలు. Who am I, Lord? నేను ఎవరిని? What is my family? ప్రభువా, నా కుటుంబం ఎలాంటిది? When God chose David as king, he was telling the same thing. దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు అదే మాట చెప్తూ ఉన్నాడు. What is my family? నా కుటుంబం ఏ పాటిది? Yeah, very insignificant family. అయ్యో, అసలు లెక్కలేంది కదా. And who am I? I was the last in that family. అసలు నేను ఎవరిని? నేను కడగొట్టువాడిని ఆ కుటుంబంలో. When prophet Samuel asked Jesse to bring all his children, they forgot David. యెషయిని సమూయేలు మీ పిల్లలందరిని పిలవన్నప్పుడు దావీదు మర్చిపోయాడు అసలు. See, if in our house, if somebody comes and asks us to bring all our children, మన ఇంటికి ఎవరైనా వచ్చి మీ పిల్లలందరినీ పిలవమన్నారు అనుకోండి. suppose you have 7 children. నీకు ఒక 7 పిల్లలు ఉన్నారు అనుకోండి. And you are bringing only 6 children. 6 తీసుకొస్తున్నావు. And definitely your wife will ask, why are you leaving the last fellow? You bring him. కాబట్టి భార్య కూడా అడుగుతుంది, 7వ వాడిని ఎందుకు మర్చిపోయావు, తీసుకుని రా అని. Suppose wife also forgets. భార్య కూడా మర్చిపోయింది అనుకోండి. The first son would have told, daddy, last brother is there. Why can't we take him also? We are forgetting him. మొదటి కుమారుడు కూడా అడగొచ్చు, ఏంటి మన చిన్నవాడు ఉన్నాడు కదా మర్చిపోయాం ఏంటి అని. Or if the first son also has forgotten like dad and mom, second son should have told. మొదటి కుమారుడు మర్చిపోయినా రెండో కుమారుడు అని అడగాలి కదా. Third, fourth, fifth, sixth. 3, 4, 5, 6. See, in Jesse's family, none of them reminded that David is there. We have to take him also to the feast. యెషయి కుటుంబంలో ఎవరు కూడా అసలు దావీదును పట్టించుకోలేదు, మనము ప్రవక్తకు చూపించాలి అని. To such an extent, he was an insignificant person. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే దావీదును అసలు ఎవరు లెక్క చేయలేదు. But God has chosen him. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. So when Samuel came, he also thought, first son God is going to choose. సమూయేలు కూడా ఏమనుకుంటే ఆ మొదటి కుమారుడినే దేవుడు ఏర్పరచుకున్నాడేమో అనుకున్నాడు. Because he was having all the features to be a king. ఎందుకంటే రాజు అవటానికి కావాల్సిన భౌతిక సంబంధమైన అర్హతలు ఉన్నాయి ఆయనకి. In his look and in his body built up, everything, he was like a king. కాబట్టి ఆయన దేహం చూసినా, ఆయన దేహ దారుఢ్యాన్ని చూసినా కానీ ఒక రాజు అవ్వాల్సిన అర్హతలు ఉన్నాయి ఆయనకి. God said, not he. దేవుడు ఏమన్నా అంటే అతను కాదు. And second son comes. Then Samuel thought, oh, he must be the king. రెండో వ్యక్తి వచ్చినప్పుడు ఈయన అయి ఉండొచ్చు అనుకున్నాడు. God said no. కాదన్నాడు. Samuel would have said, oh, I have guessed wrongly. This is the king, third son. అయ్యో సమూయేలు, అయ్యో నేను సరిగా ఆలోచించలేదు, ఈ 3వ వ్యక్తి అయితే అయి ఉంటాడు అనుకున్నాడు. God said no. కాదన్నాడు. Like all the sons
came and God said, none of them. కాబట్టి అందరు వచ్చినా కానీ దేవుడు వీళ్ళు కాదు అని చెప్తున్నారు. See, God's ways are very wonderful. కాబట్టి దేవుని యొక్క మార్గాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. See, initially God should have told Samuel, ముందే దేవుడు చెప్పొచ్చు నిజానికి, Jesse is bringing so many sons, none of them I am going to choose. Ask him to bring the fellow who is taking care of the sheep. యెషై తన 6 కుమారులు తెస్తున్నాడు కానీ వాళ్ళలో ఎవరిని ఏర్పరచుకోవట్లేదు, ఇంకొక కుమారుడు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, తీసుకుని రమ్మని అడగమని ముందే చెప్పొచ్చు. Yeah, prophet's whole time could have been saved. కాబట్టి ఆ ప్రవక్త యొక్క సమయం అంతా కూడా మిగిలి ఉండేది. Jesse's time and his wife's time, everybody's time would have been saved. యెషై సమయము, తన భార్య సమయం, అందరి సమయం కూడా మిగిలి ఉండేది. Not only that, now all these children are disappointed. అంత మాత్రమే కదా, 6 కూడా ఎంత నిరుత్సాహపడ్డారు. Oh, not you, not you, not you, not you. నువ్వు కాదు అని చెప్పేసరికి Why God allowed like that? ఎందుకు దేవుడు అనుమతించాడు? Why God dealt like that? ఎందుకు దేవుడు అలా నిర్వహించాడు? Yeah, he wanted us to know the truth. ఎందుకంటే సత్యం మనం తెలుసుకోవాలని. Man looks at the outward appearance, but God looks at the heart. మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. Just to teach that one lesson, God allowed Samuel to see every son. ఆ ఒక్క పాఠం మనకు నేర్పించడానికి దేవుడు సమూయేలు ప్రతి కుమారుడిని పరీక్షించడానికి అనుమతించాడు. See how God teaches the valuable lessons through such a big example. చూడండి, ఒక గొప్ప మాదిరి ద్వారా విలువైన పాఠములను దేవుడు మనకి ఏ విధంగా నేర్పిస్తూ ఉన్నారు. Then Samuel is asking, Jesse, is there any other son left out? అప్పుడు సమూయేలు అడుగుతున్న, యెషై ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా, ఇంతేనా? Oh, one son is there, good for nothing fellow, small fellow, he is there. Shall I bring him? ఒకడు ఉన్నాడులే, చిన్నవాడు, వాడు ఎందుకు పనికిరాడు, వాడిని తీసుకురమ్మంటారా? Yeah, go and bring him. తీసుకొని రమ్మన్నాడు. Samuel had to wait until he went to the field and brought him. I don't know how much time it took. ఆ పొలానికి వెళ్ళి దావీదుని తీసుకువచ్చేదాకా మరి సమూయేలు అక్కడ వేచి ఉన్నాడు. ఎంత సమయం పట్టింది తెలియదు మనకి. See, through this exercise, God is proving how important is David. కాబట్టి దీని ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు, దావీదు ఎంత ప్రాముఖ్యమైన వాడు. God wanted to prove how important David is. కాబట్టి దావీదు ఎంత ప్రాముఖ్యమైన వాడో దేవుడు చూపించాలి. Jesse and his wife, you may despise all the children, you may despise your last brother, but I value. కాబట్టి ఆ చిన్నవాడిని యెషై పట్టించుకోకపోవచ్చు, తన భార్య పట్టించుకోవచ్చు, మిగిలిన సహోదరులు పట్టించుకోకపోవచ్చు, నేను మాత్రం విలువిస్తాను. That's why David is now telling, Lord, who am I, Lord, that you have chosen me as a king? అందుకే అప్పుడు దావీదు చెప్తున్నాడు, దేవా నీవు నన్ను ఏర్పరచుకుని నేను ఏ పాటి వాడిని. And now not only David, God has chosen you and me to be the king. కాబట్టి ఇప్పుడు దావీదునే కాదు, దేవుడు నిన్ను నన్ను కూడా ఒక రాజుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. Are we going to tell like David, Lord, who am I, Lord? What is my family? కాబట్టి దావీదు వలె మనం కూడా చెప్తామా, ప్రభువా నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది? Or are we going to say behave like King Saul? లేక సౌలు వలె ప్రవర్తిస్తామా? Yeah, initially Saul thought I was from a small family. ప్రారంభంలో సౌలు కూడా అలానే అనుకున్నాడు, అయ్యో నేను ఏ పాటి వాడినని. He had little thought about himself. ఆ తర్వాత తను తాను గొప్పగా ఊహించుకున్నాడు. When they wanted to make him a king, he went and hid in the luggage room. ఆయన వాడిని రాజుగా చేయాలని చూస్తున్నప్పుడు ఆయన వెళ్ళి సామాన్లు భద్రపరిచే గదిలో దాక్కున్నాడు. But after that, wow, see what his attitude. ఆ తర్వాత ఆయన వైఖరి ఎలా మారించండి. He thought I am a big man. నేను ఇప్పుడే గొప్పవాడిని. Yeah, I can do the king's work and also I can do the prophet's work. ఇప్పుడు నేను రాజు చేసే పని చేయొచ్చు, ప్రవక్త చేసే పని చేయొచ్చు. When prophet Samuel delayed, he started offering sacrifices. అప్పుడు ప్రవక్త సమూయేలు రావటం ఆలస్యమైనప్పుడు ఆయనే బలి అర్పించాడు. He was not true to the calling. కాబట్టి తన పిలుపుకి ఆయన నమ్మకంగా లేడు. He was not humble. దీనుడిగా లేడు. While starting, he was humble. ప్రారంభంలో దీనుడిగానే ఉన్నాడు. But as days go by, as he got experience, as he got used to, now the humility is gone. రోజులు గడిచే కొలది, అనుభవం వచ్చే కొలది, సమయం గడిచే కొలది కూడా ఆయన దీనత్వాన్ని పోగొట్టుకున్నాడు. When God gave him responsibility, he became proud. దేవుడు తనకు బాధ్యత ఇచ్చినప్పుడు ఆ తర్వాత గర్వించాడు. So all the brothers who have got responsibility, we have to be humble until the end. కాబట్టి ఎవరికైతే మన బాధ్యతలు ఇవ్వబడ్డాయో అంతం వరకు కూడా మనం దీనులుగా ఉండాలి. If we think that it is something to be held, it is to boost my self life, God will remove. కాబట్టి ఈ బాధ్యతను నేను ఉపయోగించుకొని నన్ను నేను హెచ్చించుకోవాలనుకున్నప్పుడు దేవుడు తొలగిస్తాడు. We should never forget that God has given the responsibility to serve people, to wash the feet of the other people. దేవుడు మనకి ఎందుకు బాధ్యతనిచ్చా అంటే ఇతరులని సేవించడానికి, ఇతరుల యొక్క పాదములు కడగటానికని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. It is only to serve people. ప్రజలను సేవించటానికే. Yeah, you think of the people whom
are elected by the people, MP, MLA. చూడండి, మనం ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరినీ చూస్తాం. They are supposed to serve the people in the locality. కాబట్టి వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడతారు, కానీ ఆ ప్రజలకు సేవ చేయాలి నిజానికి వాళ్ళు. Once they are selected, very difficult to see them. కాబట్టి ఒకసారి వాళ్ళు ఇంకా పదవి వచ్చిన తర్వాత వాళ్ళని చూడటం కూడా కష్టం మనకి. They will come back after 5 years. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే వస్తారు వాళ్ళు. Very, very difficult to meet them. అసలు వాళ్ళని కలవటం కూడా ఎంత కష్టం. But that's not the purpose. కానీ ఉద్దేశం అది కాదు. They were selected to represent the people in the parliament or in the Lok Sabha. కాబట్టి లోక్సభలో, పార్లమెంట్ లో ప్రజల తరపున వాళ్ళు నిలబడాలని వాళ్ళు ఎన్నుకోబడతారు. But they don't know the people. How can they represent? అసలు ఆ ప్రజలే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా ప్రతినిధులుగా ఉంటారు. So God had chosen us to be the servants and to represent people. కాబట్టి మనం ప్రజల్ని ప్రతినిధులుగా ఉండటానికి, వారిని సేవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. We have to meet the face of God for pleading with the people, for interceding for the people. ప్రజల కోసం మనం విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క సముఖమునందు మనము విజ్ఞాపన చేస్తూ ఉండాలి. And at the same time, we have to show the love of God to the people. అదే సమయంలో దేవుని యొక్క ప్రేమను ప్రజలకు మనం వ్యక్తపరచాలి. So in 1 Peter chapter 2 and verse 9, మొదటి పేతురు 2:9 మనం చూస్తే, we are the chosen generation. మనం ఏర్పరచబడిన వంశమును, We are the royal priesthood, మనము యాజకులైన సమూహము, రాజులైన holy nation, పరిశుద్ధ జనమును, and peculiar people. దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. So God is a loving God who has chosen us like that. ఎంతో ప్రేమ గల దేవుడు మనల్ని ఆ విధంగా ఏర్పరచుకున్నారు. And what is our attitude? మరి మన వైఖరి ఎలా ఉండాలి? Lord, I'm thankful to you. ప్రభువా, నీ యందు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను ప్రభువా. Till the end, I will be thankful to you, Lord. అంతం వరకు నీకు కృతజ్ఞతగా నేను ఉంటాను ప్రభువా. Till the end, I will be faithful to you, Lord. ప్రభువా, మీకు నమ్మకంగా ఉంటాను ప్రభువా నేను. Okay, now we read the verse in Hosea chapter 4. హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసాం. And Hosea book is not like other books in the Bible. హోషేయ గ్రంథాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో ఉన్న ఇతర పుస్తకాల వంటిది కాదు అది. See, God is telling the people of Israel that they are not faithful through a very, very lively demonstration. ఇశ్రాయేల్ ప్రజలకి మీరు నా పట్ల నమ్మకంగా లేరు అని చూపించడానికి దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. Yeah. See, in the product manufacturing, there are 2 types of testing. ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం చూసినట్లయితే 2 రకాలుగా టెస్ట్ చేస్తారు దాన్ని. Suppose you are going to a shop. ఉదాహరణకు మీరు షాప్ కి వెళ్ళారు. And it is written non-breakable or unbreakable plates. వాళ్ళు అన్బ్రేకబుల్ ప్లేట్స్ అంటే అవి విరిగిపోవు అని రాస్తారు. And you are taking a plate. మీరు ప్లేట్ తీసుకున్నారు. It is made of ceramic. అది సెరామిక్ తో చేయబడి ఉంటుంది. It's very heavy. చాలా అది బరువుగా ఉంటుంది. Very beautiful. చాలా బాగుంటుంది చూడటానికి. And you are asking the manager. మేనేజర్ అడుగుతున్నారు, Sir, it's written unbreakable. మీది అన్బ్రేకబుల్ అంటే విరిగిపోదని రాశారు. Shall I throw it on the floor and see whether it is going to break? నిజంగా విరిగిపోయిద్దా లేదు చూడమంటారు నన్ను. He says, no, don't put it. లేదు Don't throw it. లేదు అలా త్రో చేయొద్దు. Why? ఎందుకు? Because when you test like that, మీరు అలా పరీక్షిస్తూ ఉంటే the plate will break. అప్పుడు ప్లేట్ విరిగిపోతుంది. For advertisement sake, he has written it unbreakable. ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం అది విరిగిపోదని రాశారు కానీ, But when the test is done, it is broken. కానీ అది నిజంగా పరీక్ష చేసినప్పుడు అది విరిగిపోతుంది. అది It is called destructive testing. దాన్ని ఏంటంటే డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటారు. Sometimes they are manufacturing a car and they say it is a very strong car. ఒకసారి వాళ్ళు కారు తయారు చేసేది బాగా స్ట్రాంగ్ గా ఉందని చెప్తారు. How they prove? ఎలా ప్రూవ్ చేస్తారు దాన్ని? They drive the car in 100 km/h speed. కారుని 100 కిలోమీటర్ల వేగంగా నడుపుతారు. And they have constructed huge concrete blocks or rocks. కాంక్రీట్ రాక్స్ బిల్డ్ చేస్తారు వాళ్ళు. And they will hit at 100 km speed. 100 కిలోమీటర్ల వేగంతో దాన్ని గుద్దేస్తారు. Inside that, some doll or robot will be there. లోపల అయితే ఒక రోబోట్ కూర్చొని ఉంటుంది. And they will see how much this robot is broken or head is broken, injury is there or not. కాబట్టి రోబోట్ కి ఏమైందా, బ్రేక్ అయిందా, ఏమైనా అయిందా అని చూస్తారు. If nothing happens, ఏమి జరగకపోతే they will say, వాళ్ళు చెప్తారు, it is a very safe car. ఇది చాలా సేఫ్టీ కారు. Even if it dashes at 100 km/h, inside for the person, nothing will happen. 100 కిలోమీటర్ల వేగంతో దాన్ని గుద్దినా గానీ అది ఏమీ కాదు లోపల ఉన్న వ్యక్తికి. But car is damaged. కానీ కార్ డ్యామేజ్ అవుతుంది. Engine is damaged. ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. Yeah, it's a big loss. చాలా లాస్ అవుతుంది అది. But that loss money they collect from the new car which is sold. కానీ ఆ డ్యామేజ్ అయింది కాబట్టి కొత్త కారు మీద దాన్ని వసూలు చేస్తారు. That's how they fix the price of the car. కారు ధర అలా పెడతారు.
So every car you buy, you are also paying the charges for destructive testing. కాబట్టి ఆ టెస్టింగ్ ఛార్జీలు కూడా మనమే కడుతున్నాం కొత్త కారు కొనుక్కునేటప్పుడు. The same way, Prophet Hosea, no, he was a sample. అదే విధంగా హోషేయ చూసినట్లయితే ఆయన శాంపుల్ గా ఉన్నాడు ఆయన. Yeah, God wants to demonstrate to the people of Israel. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి చూపించాలనుకున్నాడు. How he is demonstrating? ఎలా చూపిస్తూ ఉన్నాడు? He asked Hosea, హోషేయతో చెప్పాడు, go and marry a lady, ఒక ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు, a woman. ఒక స్త్రీని. And that woman was not faithful to the prophet Hosea. కానీ హోషేయకి ఆమె నమ్మకంగా ఉండదు. Yeah. And yeah, we read that in Hosea chapter 1 and verse 2. హోషేయ 1:2 మనం చదువుతాం. And through that, what God is telling to the people of Israel? దాని ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడు? God was not speaking directly. నేరుగా మాట్లాడట్లేదు. People come to Hosea హోషేయ దగ్గరికి వస్తారు. because they respected him, because he was a prophet. ఎందుకంటే హోషేయ ప్రవక్త కాబట్టి ప్రజలు వస్తారు. And prophet Hosea, what happened? You have married a wrong lady. ఏంటి నువ్వు అలాంటి ఆమెను పెళ్లి చేసుకున్నావు అంటారు. This lady I saw yesterday, she was roaming with another man. ఏంటి ఏమో నిన్న వేరే వాళ్ళతో చూశాను నేను. And in the home also, she's not having a good certificate. ఇంట్లో కూడా ఆమె సరిగా ఉండట్లేదు. And she's not having a very good character. అంటే ఆమెకు మంచి క్యారెక్టర్ కూడా లేదు. Why did you marry her? నువ్వు ఎందుకు చేసుకున్నావు పెళ్లి? Even after marriage, after 1 month, we saw she's roaming with another man. పెళ్ళైన తర్వాత ఇంకా నెలకే ఆమె ఇంకొకరితో తిరుగుతుంది, ఇంకో వ్యక్తితో. Why, man of God, you did not choose according to God's will? ఏంటి నువ్వు దైవజనుడు అయి ఉండి దేవుని చిత్తం కనుక్కొని కదా నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది? He says, only God told me to marry that woman. దేవుడే చెప్పాడు ఆమెను పెళ్లి చేసుకోమని. Why God is like that? ఎందుకు దేవుడు అలా చెప్పాడు? Because you people of Israel are like that to our God. ఎందుకంటే దేవునికి మీరు అలా ఉన్నారు. You are that people like my wife. నా భార్య వలే మీరున్నారు దేవునికి. As my wife is not faithful to me, people of Israel, you are not faithful to God. నా భార్య నా పట్ల ఏ విధంగా అయితే నమ్మకంగా లేదో ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల నమ్మకంగా లేరు. You are going after other gods. మీరు ఇతర దేవతల వైపు మీరు తిరుగుతున్నారు. You say that those gods only delivered you and blessing you. వాళ్లే మీకు విడుదలిచ్చారు, వాళ్లే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మీరు అనుకుంటున్నారు. See how God is demonstrating. చూడండి దేవుడు ఎలా చూపిస్తూ ఉన్నాడు. The entire life of prophet Hosea was like that. హోషేయ జీవితం అంతా అదే. Yeah, 3 times she went away, she went away, she went away. 3 సార్లు తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. Then Hosea has to go there and pay some money and bring her back. బట్ హోషేయ కొంచెం ధనం చెల్లించి తీసుకొని రావాల్సి వచ్చింది మళ్ళీ. Yeah, it is a very, very difficult life. ఎంతో కష్టమైన జీవితం అది. But God asked Hosea to love her. కానీ ఆమె ప్రేమించమని దేవుడు చెప్పాడు హోషేయతో. Hosea would have struggled, Lord, how can I love her? హోషేయ దేవుణ్ణి గోజా ఉంటాడు, ప్రభు నేను ఎలా ప్రేమించాలి అసలు ఆమెను? Then God would have told Hosea, I am loving the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలు నేను అలా ప్రేమిస్తున్నాను దేవుడు చెప్పుంటాడు. They are like that, but I am still loving them. ప్రజలు అలా ఉన్నా నేను ప్రేమిస్తున్నాను. Yeah, preach this message. ఈ వర్తమానం ప్రకటించు. At least then they would repent. కనీసం అప్పుడైనా వాళ్ళు మారు మనసు పొందుతారేమో. See, Hosea did not have good family life. It was like a destructive testing. But for the people of Israel, God took that decision. కానీ హోషేయ మంచి కుటుంబ జీవితాన్ని పొందలేకపోయాడు. అది ఒక డిస్ట్రక్టివ్ టెస్టింగ్ లాగా ఉంది ఆయన పరిస్థితి. అయినా కానీ అది ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాలని. See, God wanted Hosea to feel that feeling, that burden in his heart. కాబట్టి దేవుని యొక్క హృదయ భారాన్ని అక్కడ హోషేయ దాన్ని మోయాలని. God wanted one man to preach with the same burden God had. That's why God made Hosea to choose like that. దేవుడు కలిగి ఉన్న భారాన్ని ఒక్క వ్యక్తి హోషేయని దేవుడు ఏర్పరచుకొని ఆ భారాన్ని ఆయన ప్రకటించాలి తన ప్రజలతోని. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, are we faithful to God? దేవునికి మనం నమ్మకంగా ఉన్నామా? We are married to him. మనం దేవుని వివాహం చేసుకున్నాం. Yeah, or we read in 2 Corinthians chapter 11 and verse 2 and 3. 2 కొరింథీ 11:2-3 వచనాల్లో మనం చదువుతాం. God has betrothed us to Jesus Christ as a chaste virgin. యేసుక్రీస్తు ప్రభువారికి పవిత్రురాలైన కన్యకగా మనము ఆయనకి అప్పగించబడ్డాం. Like the mind of Eve was deceived by serpent, Paul is having a fear whether Corinthian church will be deceived. సర్పము తన కుయుక్తి చేత అవ్వని ఏ విధంగా మోసపరిచిందో అదే విధంగా కొరింథీ సంఘాన్ని కూడా అపవాది మోసపరుస్తాడని పౌలు భయం కలిగి ఉన్నాడు. By another gospel, మరొక సువార్త, by another Jesus, మరి యొక్క యేసు,
by another spirit, మరి యొక్క ఆత్మ, by this world. ఈ లోకం చేత. These are all devil is using to spoil our mind, ఇవన్నీ కూడా అపవాది మన మనసుని చెరపటానికి ఉపయోగిస్తున్నాడు. to divert our mind from our Lord, ప్రభు యొద్ద నుండి, మన సరళమైన భక్తి నుండి మనం తప్పించడానికి. to whom we are betrothed. కాబట్టి ఎవరికైతే మనం ప్రదానం చేయబడ్డామో. Have you ever heard one girl is engaged to a boy, మీరు ఎప్పుడైనా ఉన్నారా, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రదానం చేయబడిన తర్వాత and marriage is fixed after 3 or 4 months? 3-4 నెలల తర్వాత వివాహం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. At the end of the 1 month, she is sending a message to the boy to whom she is engaged. ఒక నెల తర్వాత అమ్మాయి మెసేజ్ పంపిస్తుందా ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయికి? You are having only Activa scooter. యాక్టివా స్కూటరే ఉంది నీ దగ్గర. Another guy is having an Enfield bullet. ఇంకో అబ్బాయికి ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంది. So I am leaving you and going to get engaged with the other fellow. కాబట్టి ఎంగేజ్మెంట్ నేను క్యాన్సిల్ చేసుకుని ఆ అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. Have you ever heard like that? మీరు విన్నారు ఎప్పుడైనా? Or you are wearing only ordinary shirt and pant? ఏదో మామూలు ప్యాంట్ చొక్కా వేసుకున్నాం. I saw another boy. ఇంకో అబ్బాయిని నేను చూశాను. He is wearing always a Raymond suit. రేమండ్ సూట్ వేసుకుంటున్నాడు ఎప్పుడు. Or some branded shirt and pant. నాకు బ్రాండెడ్ షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటున్నాడు. I like that. నాకు బాగా నచ్చినాయి అవి. So I am breaking this engagement. కాబట్టి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. I am going towards this boy. కాబట్టి ఈ అబ్బాయి దగ్గరికి నేను వెళ్తున్నాను. Don't you think our Christians are like that? క్రైస్తవులంగా మనం అలా ఉన్నామని మీరు అనుకోవట్లేదా? Initially they started loving God. ప్రాథమికంగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తూ మనం మొదలు పెడతాం. When they were saved, they said, Lord, we love you. వాళ్ళు ప్రారంభంలో రక్షించబడినప్పుడు ఏం చెప్తారంటే, ప్రభువా We love you with all our heart. మా హృదయం అంతటితో ప్రేమిస్తున్నాం అని చెప్తారు. And they are given some position. ఆ తర్వాత ఏదైనా బాధ్యత అప్పగించబడుతున్నారు, Or God blesses them with some property. లేకపోతే ఏదో ఆస్తుల ద్వారా దేవుడు అన్ని ఆశీర్వదిస్తాడు. Or their children do well in the exam, they get good appointments, they get good jobs. లేకపోతే వాళ్ళ పిల్లలు బాగా చదివి తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి. Lot of money comes. ఎంతో డబ్బులు వస్తాయి. Now, how is their love for Christ? ఇప్పుడు క్రీస్తు కొరకే ప్రేమ ఏమవుతుంది? Brother, why you are not coming to church? బ్రదర్, ఎందుకు మీరు చర్చికి రావట్లేదు అని అడిగితే, Yeah, not coming to church. చర్చికి రావట్లేదు. Yeah, monthly once we come, brother. నెలకు ఒకసారి వస్తాం బ్రదర్. Other times we watch in Zoom. మిగతా జూమ్ లో జాయిన్ అవుతాం. We don't know what they watch in Zoom. జూమ్ లో ఏం చూస్తారో తెలియదు. Yeah, the love of God has become cold. కాబట్టి దేవుని ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. And through their property, through their possession, through their profession, they started seeking their own. కాబట్టి వాళ్ళ సంపదలు, వాళ్ళ ఆస్తులు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సొంతం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. They wanted to become big in the eyes of the people. కాబట్టి ప్రజల దృష్టిలో, లోకం దృష్టిలో వాళ్ళు గొప్ప వాళ్ళుగా అవ్వాలనుకుంటారు. World is offering big positions. కాబట్టి లోకం అనేది గొప్ప గొప్ప పదవులు వాళ్ళకి ఆకర్షిస్తూ ఉంటుంది. At what cost? దాని వెల ఎంత? At the cost of loving Jesus. యేసు ప్రభు యొక్క ప్రేమని ఖరీదుగా పెట్టి. So in the heart, the love is going cold against our Lord. వాళ్ళ హృదయంలో దేవుని పట్ల, ప్రభు పట్ల ఆ ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. This is happening to many Christians. అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో ఇలా జరుగుతున్నాయి. Think of many churches which were on fire for God. మీరు చూసినట్లయితే అనేక సంఘాలు దేవుని కోసం అగ్నితో నింపబడిన సంఘాలు. And now the entire church, the love is getting colder and colder and colder and colder. ఇప్పుడు సంఘం అంతట్లో మనం చూసినట్లయితే ప్రేమ, దేవుని పట్ల ఉన్న ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. Once the church used to be full when the service starts. ఒకనొకప్పుడు అక్కడ కూడిక ప్రారంభమైనప్పుడు చూసినట్లయితే అందరూ వచ్చేవాళ్ళు. Because for all of them they were loving God. ఎందుకంటే వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి. They loved the church. సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. They loved the members of the church. సంఘంలో ఉన్న సభ్యులను ప్రేమిస్తూ ఉన్నారు. When they say we go to church, they were all happy. కాబట్టి మేము సంఘానికి వెళ్తున్నప్పుడు సంతోషంగా వచ్చేవాళ్ళు. We read in Psalm. కీర్తనలో మనం చూస్తాం. Yeah, when they said let us go to the house of the Lord, we were glad. మేము దేవుని యొక్క మందిరానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఎంతో సంతోషించాం. There are many songs about that. దాని గురించి ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. Now what happened to the gladness? ఆ సంతోషం ఏమైంది? The gladness started coming down and down and down and down. ఆ సంతోషం తగ్గుతూ వచ్చింది. Church has become a boring place. అప్పుడు సంఘం అనేది ఎంతో విసుగు పుట్టే స్థలంగా మారిపోయింది. Brothers and sisters became unimportant people. కాబట్టి సహోదరులను చూసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేదు అసలు. Now 3/4 of the church is empty. ఇప్పుడు చూసినట్లయితే అందులో 3 భాగాలు ఖాళీగా ఉంది సంఘం. Yeah, they come for name's sake. వాళ్ళు ఏదో పేరుకు వస్తారు. Somebody had to push them. వాళ్ళని ఎవరో ఒకరు నెట్టాలి.
Or you have to call them, brother, why you didn't come to the church? లేకపోతే ఫోన్ చేయాలి, ఏంటి మీరు ఎందుకు రాలేదు చర్చ్ కని. And they will sell some excuses. వాళ్ళు ఏదో ఒక సాకులు చెప్తారు, Excuses are not going to help us. కానీ అవేం సహాయం చేయవు మనకి. How is our heart, my dear brothers and sisters? సహోదరి సహోదరుల, మన హృదయాలు ఎలా ఉన్నాయి? Are we faithful to God? నిజంగా దేవుని పట్ల నమ్మకంగా ఉన్నామా? Once we were seeking God, దేవుని మనం చూస్తూ ఉన్నప్పుడు, once we were seeking the glory of God, ఒకనప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్న వాళ్ళం. once the elders were seeking only the glory of God, ఒకనప్పుడు సంఘ పెద్దలు దేవుని మహిమనే చూస్తూ ఉండేవాళ్ళు. now when they became experienced, they started seeking the glory for themselves. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అనుభవం పెరిగింది, ఇప్పుడు వాళ్ళ మహిమను వెతుక్కుంటూ ఉన్నారు. And what is the casualty? ఏంటి అక్కడ? The truth, అక్కడ సత్యం, the faithfulness. అక్కడ నమ్మకత్వం. Faithfulness is lost కాబట్టి ఆ నమ్మకత్వం పోయింది. in the process of seeking their own glory, వాళ్ళ సొంత మహిమను వెతుక్కుంటూ ఉండగా, in the process of seeking their own promotion. కాబట్టి వాళ్ళ ఉన్నతమైన పదవుల కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉండగా. Yeah, Jesus says in John chapter 7, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాట చెప్పారు. very important verse. It's a burden of Jesus. ఎంతో ప్రాముఖ్యమైన మాట ఇది. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలో ఉన్న భారం ఇది. It is a burden of God. దేవుని యొక్క భారం ఇది. John యోహాను సువార్త chapter 7, 7వ అధ్యాయం, John chapter 7 and verse 18. 7:18. Yeah. He who speaks on his own, John chapter 7 and verse 18. యోహాను 7:18. He who speaks on his own is seeking his own glory. తనంతటి తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును గాని, And he who seeks the glory of the one who sent him is faithful, and no unrighteousness is in him. తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. So Jesus says, I am seeking the glory of the one who sent me. నన్ను పంపిన వాని మహిమను నేను వెతుకుతున్నాను, So I am faithful. కాబట్టి నేను నమ్మకంగా ఉన్నాను. I am true to that God. కాబట్టి దేవుడు పంపించిన దానికి నేను సత్యవంతుడిగా ఉన్నాను. There is no unrighteous in him. నాలో ఎటువంటి దుర్నీతి లేదు. You and I are called to walk in the footsteps of Jesus. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగు జాడల్లో నడవాలని పిలువబడ్డాం. What is the footstep we find in this verse? ఏంటి వచనం ప్రకారం ఆయన యొక్క అడుగు జాడలు అంటే ఏంటి? Being faithful. నమ్మకంగా ఉండటం. And there's no unrighteousness in him. మనలో ఎటువంటి దుర్నీతి లేకుండా ఉండటం. How can we have these two qualities? కాబట్టి ఈ రెండు లక్షణాలను ఎలా కలిగి ఉండగలం మనం? By seeking the glory of God. దేవుని యొక్క మహిమను వెతకటం ద్వారా. Yeah. See, there was one shop. షాప్ ఉంది. That is a supermarket, hypermarket. సూపర్ హైపర్ మార్కెట్ ఉంది. And they put bills in the computer. కంప్యూటర్లో బిల్లులు ఉంటాయి. And take the bill in the printout. బిల్ ప్రింట్అవుట్ తీసుకుంటారు. One man bought a toothpaste and a brush. టూత్ పేస్ట్, బ్రష్ కొన్నాడు ఒక వ్యక్తి. He went away. వెళ్ళిపోయాడు. It was worth 100 rupees. 100 రూపాయలు అయింది. His wife said, why did you buy this brand? I don't like this brand. Please go and exchange it and buy some other brand. ఎందుకు ఈ బ్రాండ్ కొన్నావు? నాకు ఇష్టం లేదు, వెళ్ళి ఇచ్చి ఇంకో బ్రాండ్ తీసుకుని రమ్మనింది భార్య. Yeah. So he came to the shop in the evening. ఈవినింగ్ ఆ షాప్ కి వచ్చాడు. He brought the bill also. బిల్లు కూడా తీసుకొచ్చాడు. He told the fellow in the computer, కంప్యూటర్ దగ్గర వ్యక్తితో చెప్పాడు, morning I bought these 2 items. ఉదయం ఈ 2 ఐటమ్స్ కొన్నాను నేను. Now I don't want it. ఇప్పుడు నాకు అవసరం లేదు ఇవి. I will get some other brand. వేరే బ్రాండ్ కొనుక్కుంటాను. Please exchange it. ఎక్స్చేంజ్ చేయమన్నాడు. So he got the bill. ఆ బిల్లు ఇచ్చాడు. And bill has got the hypermarket name, all the amount, everything is written. హైపర్ మార్కెట్ పేరు ఉంది, బిల్ నెంబర్లు అన్ని ఉన్నాయి, Amount, everything is there. అమౌంట్ ఉంది, అన్ని ఉన్నాయి. He started searching in the computer కంప్యూటర్ లో చూస్తున్నాడు with that bill number. ఆ బిల్ నంబర్. And he could not find. అందులో లేదు. And he went to the next computer, ఇంకో కంప్యూటర్ చూశాడు, started searching. సెర్చింగ్ చేస్తున్నాడు, It was not there. అందులో కూడా లేదు. So he reported to the supervisor. సూపర్వైజర్ కి చెప్పాడు. And supervisor also started searching సూపర్వైజర్ కూడా చూస్తున్నాడు, in his laptop, in his computer. తన ల్యాప్టాప్ లో కంప్యూటర్ లో చూస్తున్నాడు, The bill is not there. కనపడలేదు. Then they called the fellow who prepared this bill in the morning. కాబట్టి ఉదయం ఆ బిల్లు ప్రిపేర్ చేసిన వ్యక్తిని పిలిచారు. And when they asked him, ఆయన అడిగినప్పుడు he confessed, ఆయన ఒప్పుకున్నాడు. I'm sorry, sir, in the computer I have put my software. ఆ కంప్యూటర్ లో నా సాఫ్ట్వేర్ పెట్టుకున్నాను నేను. Yeah, his own software, exactly the same name as the mall hypermarket name, everything very similar, but that money goes to him. కానీ బిల్లు అయితే వస్తుంది, కానీ డబ్బులు మాత్రం నాకు వస్తాయి. So he will use that software and collect some money, and then he will use the company software, and that money he will take and go.
కాబట్టి అతని సాఫ్ట్వేర్ లో వచ్చిన డబ్బులు తీసుకొని కంపెనీ సాఫ్ట్వేర్ లోనే కంపెనీకి ఇచ్చి వెళ్తాడు. When you look at the computer, కంప్యూటర్ చూసినప్పుడు it's a company computer. కంపెనీ కంప్యూటర్ అది. Keyboard, కీబోర్డ్ company keyboard. కంపెనీ కీబోర్డ్. Connection, charge, everything is companies. అన్ని కంపెనీవే. Yeah. And instead of the company software, he has got his own software. లోపల కంపెనీ సాఫ్ట్వేర్ ఏం సాఫ్ట్వేర్ పెట్టుకున్నాడు. Seeking his own తన సొంత మహిమను ఎత్తుకోవటం, and not the betterment of the company. కంపెనీ కోసం కాదు అది. If you allow that person to work, what will happen? అలాంటి వ్యక్తి పనిచేస్తుంటే ఏమవుతుంది? Company will go down in the profit. కంపెనీ లాభాలు తగ్గుతాయి. This fellow will become rich. ఏం లాభాలు పెరుగుతాయి? Yeah. I'll read a verse from the Bible. బైబిల్ నుంచి చూపిస్తాను మీకు. Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Yeah. And verse 20 and 21. 20-21. And before that, 19th verse says, Philippians chapter 2 and verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. Paul is telling, పౌలు చెప్తూ ఉన్నాడు, I wanted to send Timothy. నేను తిమోతిని మీ వద్దకు పంపిస్తాను. And 20th verse and 21st verse, why he selects Timothy, he is telling the reason. ఎందుకు తిమోతినే పంపిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. And 20th verse, 20వ వచనం, I don't have anybody else to have concern for you. The real concern, all are seeking their own. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. Yeah, I'll read that verse again. For I have no one else of the same mind who will sincerely or faithfully care about you. కాబట్టి మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. For everyone seeks his own interest, not those of Jesus Christ. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. But when they were appointed as elders by St. Paul, కానీ మరి పౌలు చేత వాళ్ళు సంఘ పెద్దలుగా నియమించబడ్డప్పుడు they were all having the company software. వాళ్ళందరూ కంపెనీ సాఫ్ట్వేర్ లో ఉన్నాయి. What's a company software? కంపెనీ సాఫ్ట్వేర్ ఏంటి? Seeking the things of God. దేవుని యొక్క సంగతులు చూడమని. Having a genuine concern for the people. ప్రజల కోసం నిజముగా చింతించాలని. Godly concern for the people. ప్రజల గురించి దైవికమైన పట్టింపు. But after many years, అనేక సంవత్సరాల తర్వాత they got a name. వాళ్ళకు పేరు వస్తుంది. Oh, we are Paul's co-workers. ఇప్పుడు మేము పౌలుతో సహపని వాళ్ళం. Mighty apostle, we are under him. ఇప్పుడు గొప్ప అపోస్తల కింద మేము కూడా ఉన్నాం. You have to listen to us. మేము చెప్పింది వినాలి మీరు. Otherwise you will face the consequences. లేనట్లయితే దాని పరిణామాలు మీరు చూస్తారు. Started replacing the company software and putting their own software. The company software తీసి వీళ్ళ సాఫ్ట్వేర్ పెట్టుకున్నారు. Yeah, company software is seeking the things of God. కంపెనీ సాఫ్ట్వేర్ ఏంటంటే దేవుని యొక్క మహిమను వెతకటం. And this software, it is not always, no, sometime they put. అంటే ఇది ఎప్పుడు అలా చేయడానికి కుదరదు, కొన్నిసార్లు మాత్రమే చేయగలరు ఇలా. See, this fellow, if he had put his own software for all the items, he would have got early. అన్ని ఐటమ్స్ కి ఏం సాఫ్ట్వేర్ పెట్టుకుంటే ఎప్పుడో దొరికిపోయేవాడు. So now and then he will switch over. అప్పుడప్పుడు పెట్టుకొని అలా చేసుకుంటున్నాడు. The same way, Paul's co-workers also now and then they will switch over. అదే పౌలు జత పని వాళ్ళు కూడా అంతే, అప్పుడప్పుడు వాళ్ళ సొంత కార్యాలు కూడా చూస్తారు. Then only they can continue in the Paul's group. అప్పుడు మాత్రం మరి పౌలుతో వాళ్ళ తోటి పని వారు ఉండగలరు. But St. Paul was a very godly man who had discernment. కానీ పరిశుద్ధుడైన పౌలును మనం చూసినట్లయితే ఆయన నిజంగా ఎంతో ఆయనకు డిజర్న్మెంట్ ఉంది. He discerned them. They are seeking their own. కాబట్టి వాళ్ళు వాళ్ళ సొంత కార్యములను చూసుకున్న వివేచన ఉంది. But he didn't remove them. కానీ వాళ్ళని తీసేయలేదు. Gave some time. కొంత సమయం ఇచ్చాడు. Might be you would have prayed, weeping, Lord, let them repent, Lord. బహుశా కన్నీటితో ప్రార్థన చేసింటాడు, ప్రభువా వారు మారు మనసు పొందడానికి సహాయం చేయండి. Yeah, we don't know what is the end, whether they repented or not, we don't know. వాళ్ళు నిజంగా మారు మనసు పొందారా, పశ్చాత్తాపడ్డారా మనకు తెలియదు. Yeah, 22nd verse, like a child works for the father, Timothy had the genuine heart. 22వ వచనం, అతని యోగ్యత మీరు ఎరుగు, తండ్రికి కుమారుడేలాగు సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసెను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, outwardly computer shows it's a company computer. I belong to the church, CFC church, I belong to God, wholehearted people. బయటకు చూసినట్లయితే కంపెనీ కంప్యూటర్ లాగా ఉండదు. నేను కూడా సిఎఫ్సి సంఘంలో ఉన్నాను, నేను హృదయపూర్వకంగా దేవుని వెంబడిస్తున్నాను, అన్ని బయటికి అలానే కనపడుతున్నాయి. It's very difficult to find out from the computer which software is running inside. కాబట్టి కంప్యూటర్ చూసి మనం చెప్పలేము లోపల ఏ సాఫ్ట్వేర్ రన్ అవుతుందని మనం చెప్పలేము. Secretly inside, is it running? I am seeking my own. కాబట్టి మన లోపల మన అంతరంగంలో మన సొంత మహిమను ఎత్తుకుంటున్నామా?
Yeah, I want to become a big person in the world. లోకంలో నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను. See, Judas was like that. Judas Iscariot. ఇస్కరియోతు యూదా కూడా అలానే ఉన్నాడు. Judas Iscariot was like that. ఆయన అలానే ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. Yeah, he was with the Jesus, co-worker of Jesus, and he was having his own software. యేసుక్రీస్తు ప్రభువుతో ఉండి కూడా ఆయన తన సొంత సాఫ్ట్వేర్ తో పనిచేస్తున్నాడు. What is his? Who prepared his software? ఎవరు చేశారు దాన్ని, ఆ సాఫ్ట్వేర్? Pharisees, పరిసయ్యులు, leaders of the Jewish leaders. యూదా నాయకులు. He got that software, సాఫ్ట్వేర్ తెచ్చుకున్నాడు, started running it inside him. లోపల రన్ చేసుకుంటూ ఉన్నాడు. That's why even when people gave Jesus money, he was wanting to take for himself. కాబట్టి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుకి డబ్బులు ఇచ్చినప్పుడు ఏం తీసుకుంటూ ఉన్నాడు. Yeah, Mary broke the ointment and poured in the feet of Jesus. మరి అత్తరు పోసినప్పుడు ప్రభు యొక్క పాదముల మీద He had a complaint. ఫిర్యాదు చేశాడు. Why it was not sold? ఎందుకు అది అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా. The inside software, seeking his own software, was telling it. కానీ లోపల సాఫ్ట్వేర్ ఏం చెప్తుందంటే తన కోసం చెప్తుంది. Money should come to my bag. అదేంటి, ఆ డబ్బులు నా దగ్గరికి రావాలి కదా. What happened? ఏమైంది? He became unfit. తర్వాత అయోగ్యుడిగా ఎంచబడ్డాడు. He had a very bad ending. ఎంతో విచారకరంగా ఆయన ముగించబడింది ఆయన. So being faithful to God is very, very important. దేవునికి నమ్మకంగా ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And Lord, I want to be faithful to you, Lord, till the end of my life. ప్రభువా, నా జీవితంలో చివరి వరకు, అంతం వరకు నేను నమ్మకంగా ఉండాలి. What did Jesus say? Faithful. Yeah, you are sincere and faithful. You enter into the joy of your master. కాబట్టి మీరు యథార్థంగా నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీ యజమాని యొక్క సంతోషంలో మీరు పాలు పొందండి. Loving God. దేవుని ప్రేమించటం. Not loving this world. ఈ లోకాన్ని ప్రేమించటం కాదు. We read James chapter 4 and verse 4. యాకోబు 4:4లో మనం చూసినట్లయితే, those who were loving God but now they started loving the world. You know what is the name James is giving? కాబట్టి ఇంతకు ముందు దేవుని ప్రేమించే వాళ్ళు ఇప్పుడు లోకాన్ని ప్రేమిస్తున్నారు. యాకోబు ఏం పేరు పెట్టాడు తెలుసా వాళ్ళకి? Adulterer and adulteresses. Don't you know that the love of God, love of this world is an enmity against God? వ్యభిచారులారా, వ్యభిచారులారా, ఈ లోకం యొక్క స్నేహము దేవునికి వైరం అని మీకు తెలియదా? Yeah. So the world may offer so many things. ఈ లోకం ఎన్నో మనకి ఇవ్వటానికి చూపించవచ్చు. What Paul is telling in Galatians chapter 6 and verse 14. గలతీ 6:14లో పౌలు ఏం చెప్తున్నాడు? What is he telling? ఏం చెప్తున్నాడు? This world is crucified unto me and I am crucified for this world. కాబట్టి ఈ లోకము నాకు సిలువేయబడింది, నేను ఈ లోకమునికి సిలువేయబడ్డాను. Yeah. What is the meaning of being crucified? ఏంటి ఇక్కడ సిలువేయబడటం అంటే ఏంటి? Yeah. When the world comes, I cannot come down. I am crucified. కాబట్టి లోకం నన్ను పిలిచినప్పుడు నేను కిందకి రాలేను, నేను సిలువ మీద ఉన్నాను. World is calling, hey, come to me, I will make you a great person. లోకం పిలిచింది, రా రా రా, నేను గొప్పవాడిని చేస్తాను నేను. I say, no, I am crucified. లేదు, నేను సిలువేయబడ్డాను. But see the revelation Paul gets. కానీ పౌలు ఎటువంటి ప్రత్యక్ష పొందాడు చూడండి. Now he sees the world. ఇప్పుడు లోకాన్ని చూస్తున్నాడు. He sees the world is crucified. ఇప్పుడు లోకం కూడా సిలువేయబడింది. Even if Paul calls the world cannot come. It is crucified. కాబట్టి పౌలు లోకాన్ని పిలిచిన లోకం కూడా రాలేదు, లోకం కూడా సిలువేయబడింది. Are we able to see this world like that? కాబట్టి ఈ లోకాన్ని మనం అలా చూడగలుగుతున్నామా? Yeah. So I love the cross. కాబట్టి నాకు ఆ సిలువ అంటే ఇష్టం. Because in the cross I can crucify this world. ఎందుకంటే ఆ సిలువ మీద ఈ లోకాన్ని నేను సిలువేయచ్చు. I can crucify myself on the cross. నా ప్రాచీన పురుషుణ్ణి, నా స్వయాన్ని సిలువేయచ్చు. What is the crucifying the self? ఏంటి స్వయాన్ని సిలువేయటం అంటే ఏంటి? Yeah, I will not promote myself. I will promote always Christ. కాబట్టి నన్ను నేను హెచ్చించుకోవటం కాదు, కానీ క్రీస్తుని హెచ్చిస్తాను. Not I, but Christ. నేను కాదు, క్రీస్తే. Christ is living in me. ఎందుకంటే క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. I am dead to myself. నాకు నేను చనిపోయాను. It's not going to happen in one day. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు ఇది. That's why in Luke chapter 9 and verse 23 Jesus is calling. లూకా 9:23లో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. Carry your cross and follow me daily. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించము అనుదినం. If you want to follow me, you take up the cross and deny yourself and follow me. నీవు నన్ను వెంబడించగోరిన ఎడల నిన్ను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. Yeah, when you read Luke chapter 14, లూకా 14 మనం చూసినట్లయితే Jesus is telling a parable. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. A big man invited people for the feast. ఒక గొప్ప వ్యక్తి అనేక మందిని విందుకు పిలిచాడు. First person said, I have bought a land. I'm sorry, I can't come. మొదటి వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను ఒక స్థలాన్ని కొన్నాను, నేను రాలేను. What's the meaning? ఏంటి దాని అర్థం? More than
this king and the feast offered by king, I value my property. కాబట్టి రాజు కంటే ఈ విందు కంటే కూడా నా ఆస్తే నాకు ముఖ్యం. Second person says, రెండో వ్యక్తి చెప్పాడు, I bought bull and oxen. నేను ఎద్దులను కొన్నాను పొలం దున్నటానికి. That is very important. నాకు అది ప్రాముఖ్యమైంది. I can't come. నేను రాలేను. Third person, మూడో వ్యక్తి, I married a wife. నేను భార్యను పెళ్లి చేసుకున్నాను. I have to enjoy. నేను సంతోషించాలి. I can't come. నేను రాలేను. Property, ఆస్తులు, profession, పని, plowing the land, profession. అక్కడ పొలం దున్నటువంటి మన వృత్తి పని. Pleasure, తర్వాత సుఖం, people, ప్రజలు. and all these things you strike. I don't want all these things. ఇవన్నీ కూడా మనం కొట్టివేయాలి. ఇవన్నీ నాకు అవసరం లేదు. I will go to the king's feast. నేను రాజు యొక్క విందుకు వెళ్ళాలి. But everybody started telling excuses. కానీ ప్రతి వాళ్ళు ఏదో సాకులు చెప్తున్నారు. How are we, my brothers and sisters? నా ప్రియ సహోదరి సహోదరులు, మనం ఎలా ఉన్నాం? When it comes to the things of God, మనం దేవుని యొక్క విషయాలకు వచ్చేసరికి, when it comes to hating sin, పాపాన్ని ద్వేషించడానికి వచ్చేసరికి, when it comes to the fellowship with the children of God, దేవుని యొక్క ప్రజలతో సహవాసం చేయడానికి వచ్చేసరికి, when it comes to living by the principles of God, దేవుని యొక్క నియమాల ప్రకారం జీవించడానికి వచ్చేసరికి, while coming to hating sin, పాపాన్ని ద్వేషించడానికి వచ్చేసరికి, are we telling excuses? మనం సాకులు చెప్తున్నామా? Then we can never be a disciple of Jesus Christ. ఆ విధంగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులంగా ఉండలేము. And then Jesus tells the conditions for the disciples. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు శిష్యత్వానికి కావాల్సిన షరతులు. He who loves his possessions more than loving God is not fit. దేవుని కంటే తన ఆస్తులను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు పాత్రుడు కాడు. He who wants to please his wife or father or mother or brother or sister more than God is not fit. దేవుని కంటే కూడా తన భార్యను కానీ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ బంధువులు కానీ ఎవరిని అయినా ఎక్కువగా ప్రేమించేవాడు పాత్రుడు కాదు. Who loves his self more than loving Jesus is not fit. దేవుని కంటే తన స్వయాన్ని ఎక్కువగా ప్రేమించుకునేవాడు దేవునికి పాత్రుడు కాదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, let us hear God talking to us. దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం విందాం. God wants faithful men. దేవునికి నమ్మకస్తులైన వాళ్ళు కావాలి. Those who love God with all their heart, with all their soul, with all their mind and with all their strength. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో. The world will know that you are my disciples when you love one another. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే ఈ లోకము మీరు నా శిష్యులని ఎరుగుతుంది. That's where our real love is tested. మన ప్రేమ అక్కడే పరీక్షించబడుతుంది. It is not loving the other church brothers, but in your own church are you able to love your brothers and sisters. వేరే సంఘంలో ఉన్న సహోదరి సహోదరులను ప్రేమించడం సులభం, కానీ నీ స్థానిక సంఘంలో ఉన్న వారిని ప్రేమించడం. Let us ask God to fill our hearts with love. మన హృదయముల్లో దేవుని ప్రేమతో నింపబడాలని మనం దేవుని వేడుకుందాం. Romans 5:5 says, by the baptism of the Holy Spirit the love of God is shed abroad in our hearts. రోమా 5:5 ప్రకారం మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినప్పుడు దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. Let us ask God, Lord, fill me with the Holy Spirit. మనం ప్రభువుని అడుగుదాం, ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. With my life it is not possible, Lord. ప్రభా నా సొంత శక్తితో ఇది సాధ్యం కాదు ప్రభా. But with your power, Lord, I can do. మీ శక్తితో నేను చేయగలను. Shall we pray to God? మనం ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, we thank you and praise you, Lord, for this time. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. We want to be faithful, Lord, to our calling. ప్రభా మమ్మల్ని మీరు పిలిచిన పిలుపుకు మేము నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. We want to be faithful, Lord, till the end. ప్రభా అంతం వరకు మేము నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. We want to be faithful in all situations. ప్రభా ప్రతి పరిస్థితిలో కూడా మేము నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం. We want to be faithful to our calling, Lord. ప్రభా మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మేము నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం. Thank you for calling us as a holy nation, peculiar people, Lord. ప్రభా మీ సొత్తైన ప్రజలుగా ప్రభా నైనా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. And we want to love you more and more. ప్రభా మిమ్మల్ని అధికంగా ప్రేమించడానికి సహాయం చేయండి. Fill our hearts with your Holy Spirit, Lord. పరిశుద్ధాత్మతో మా హృదయాలను నింపండి ప్రభా. Bless everyone, Lord, who has gathered in this Zoom. ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. And others who listen through YouTube, Lord. ప్రభా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. Glorify your name. మీ నామాన్ని మాత్రం మహిమపరచుకోండి ప్రభా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. ఆమేన్. Amen. 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 Praise God.